పరవశుల్ని చేస్తూ విశేషమైనటువంటి అలంకరణతో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉన్నది. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని సమస్త జీవకోటికి కూడా ఆధారమైనటువంటి, జీవనాధారమైనటువంటి, ప్రాణాధారమైనటువంటి సకల ఆధారములను కలిగించేటటువంటి ఈ తల్లి బ్రహ్మ రుద్ర ఇంద్రాదుల చేత సేవించబడేటటువంటి ఈ తల్లి స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని మంత్రపుష్పంలో ఒక విలక్షణమైన విశేషమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు ఈ తల్లికి. స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు సాత్విక మూర్తి అయితే ఈ స్థితి నిర్వహణలో ఆ శ్రీమన్నారాయణమూర్తికి చేదోడు వాదోడుగా ఉంటూ తన వంతు పాత్రను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి విష్ణు పత్ని అయినటువంటి ఈ మహాలక్ష్మీదేవి ఈనాడు ఈ తిరుచానూరు దివ్యక్షేత్రములో పద్మ సరోవరానికి సమీపములో పద్మావతీదేవిగా అవతరించి భక్తులకు నిరంతరము దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటే ఆనందాన్ని పొందుతున్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క కటాక్షం కోసం నిరంతరము పరితపిస్తూ ఉంటే అదిగో నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. మంగళం సమస్త కళ్యాణ గుణాలంకారకున్ మంగళం శ్రీ వెంకటేశ్వర రాణికి నిత్య శుభ మంగళం సర్వులను కాపాడు తల్లికిన్ మంగళం మంగాసమేత శ్రీ వెంకటేశ్వరునకున్ మంగళం సమస్త కళ్యాణ గుణాలంకారకున్. సకల శుభాలు కలిగించేటటువంటి ఈ తల్లికి నీరాజనాన్ని సమర్పించారు. తల్లి శ్రీ వెంకటేశాంతరంగంబున్ వసించుతు నీవు లోకాంతరంగవై సర్వలోకంబునందు నీ దృష్టినందరపచు చల్లగా పర్యవేక్షించి రక్షించు. విష్ణు పరం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్నాథరం. ఆ సప్తాచలాధీశ్వరుడైనటువంటి స్వామివారి చెంతకు వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలనేది సాంప్రదాయబద్ధమైనటువంటి విషయం. ఆ రకంగా మొదటగా భక్తుల్ని కటాక్షిస్తూ భక్తులందరికీ ఆనందప్రదమైనటువంటి దర్శనమిస్తూ ఈ తిరుచానూరు దివ్యక్షేత్రములో వెలసి యుద్ధ ప్రసారం గావించబడింది వీక్షిస్తున్నాం. అలర్మేల్ మంగ యొక్క దివ్య గుణానుభవాన్ని అనుసంధానం చేసుకుందాం. నమో పద్మావత్యై నమః. మంగళమందు నీ
సహస్రధారా కైంకర్యం జరుగుతుంది. వీక్షిద్దాం. మంగళమందు నీ మరియు మంగళమందును దేవలోక దివ్యాంజనలెల్ల నీ సతికి నారతులిద్దురు వెంకటే